మా ఆయన నా మీద అలిగి అన్నం పెట్టుకుని తింటున్నా. గొడవ పెట్టుకున్నాం అలిగి అన్నం పెట్టుకొని తింటున్నారు. పెట్టుకొని తింటంట వండుకొని తింటంట. వీడియో సాక్ష్యం. తరువాయి భాగంలో చూడండి. వేడన్నం పెట్టుకోవచ్చుగా, అది పెరుగులోకి పెట్టుకుంటారు. మీ ఇద్దరం గొడవ పడ్డప్పుడు నాతో మాట్లాడు. చెప్పు దీవెనా, అవునా దీవెన అని మాట్లాడతారు. విజిల్ ఫస్ట్ తీయాలి, లేకపోతే పేలుతుంది. ఇదనమాట, ఇది నిజం కాదు, ఉట్టిగానే. స్నానం చేసి వచ్చేసరికి బయటికి వెళ్ళాలి, దవదవ వచ్చి అన్నం పెట్టుకుని తింటున్నారు. అలిగినప్పుడు ఇలా చేస్తారు అని చూపిస్తున్నాం కదా, ఇట్నే చేస్తారు కదా. దవదవ అంత అన్నం తినకుండా మాత్రం అస్సలు ఎవరైనా చావని బతకని కొట్టని అస్సలు మా ఆయన అన్నం మీద చూపిరు. అసలు అదొక ఎమోషన్ ఆయనకి. అంటే నిజంగానే మాది అనిపిస్తుంది అందరికి. అంటే చాలా ఎంతమంది కొంటున్నారు తెలియదు, కానీ నాకు మామూలు టైంలో ఆకలి అవ్వదు కాదు. ఏదైనా గొడవ పెట్టుకున్నప్పుడు, అంటే ఏదైనా డిస్కషన్ అయినప్పుడు, లేదా అరుచుకున్నప్పుడు ఆకలి తా ఉంటుంది. అరుసుకోము, అరుస్తారు మీరు. అదేనబ్బా, ఇద్దరు దీవెన. ఎవరు అరుస్తారు దీవెన? వీటి మంచి సేఫ్ గేమ్ ఆడతాడు ఎప్పుడు. అరుచుకోమంటే ఏదైనా డిస్కషన్ అయినప్పుడు ఈ వాయిస్ వినపడుతుంది. నీ వాయిస్ లేదా, నువ్వు మొత్తుకోవు అంతే. నాకంటే పెద్ద వాయిస్ అది. కెమెరాలో అరవను. దీవెన నాన్న అరుస్తాడు, నేను అరుస్తున్నా. దీవెన అమ్మకి వాయిస్ లేదా? దీవెన వాయిస్ లేదని చెప్పట్లే. నేను గొడవ పెట్టుకున్నప్పుడు నేను మాట్లాడలేదు, సైలెంట్ గా ఉంటా. ఎక్కువ ఆకలి అవుతుంది, అప్పుడే ఎక్కువ ఆకలి అవుతుంది. ఉమ్మా ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు తిందామా రండి అని అడుగుతుందా. గొడవ అయిపోతే బాగుంది, ఈ డిస్కషన్ ఇంకా అయిపోతే బాగుంది. ఆకలి అవుతుంది. వాళ్ళ మామూలు టైంలో ఆకలి కాదు, అట్లాంటి టైంలో ఎక్కువ ఆకలి అవుతుంది. ఎప్పుడు వచ్చి రండి అన్నం తిందామంటారేమో, పెట్టుకొని తిందాం. అంటే చాలా మందికి అట్లా ఉంటుందో ఏమో నాకు తెలియదు, కానీ నాకైతే అట్లా. కొంతమందికి బాధగా ఉన్నప్పుడు అవ్వదు ఆకలి, కొంతమంది బాధలో ఉన్నప్పుడు బాగా ఆకలి అయింది. నిజంగా ఎవరికి ఇట్లా ఉంటుందో కామెంట్ చేయండి, చూద్దాం. చిన్నప్పటి నుంచి అంతే. ఏదైనా అంటే అమ్మ వాళ్ళు ఎప్పుడైనా స్కూల్ కి కాలేజీకి ఇట్లా ఏదైనా డిస్కషన్ అయినా చాలా మంది అలిగి తినకుంటుంటారు. కానీ ఇదైతే అమ్మో ఫస్ట్ అన్నం తినేసి తర్వాత అలుగుతా అనేది, అట్లా అనమాట. ఎదురు కోపకుండా అన్నం మీద చూపించాను నేను. అయితే ఒక చిన్నప్పుడు అంట 3 రోజులు 4 రోజులు అన్నం తినకుంటుండదంట వాళ్ళ అమ్మ. టీవీ కోసం 3 days 4 days అన్నం తినకుండా ఎట్లా. నేను ఒక పూట కష్టం అంటే ఏదో పెద్ద ఇంత తిన్న కొంచెమైనా తినాలి, కడుపులో పడాలి. కొంతమంది ఆకలికి ఉండలేస్తారు 10 రోజులైనా. నేను ఉండలేదమ్మా, కాదు ఇక నేనుంటా. ఇప్పుడు కూడా లేట్ అయింది, నేను అందుకే మా అమ్మ వచ్చేలోపు లేట్ అవుతుంది అని చెప్పేసి నేను పెట్టుకుని స్నానం చేసి వచ్చేసా. ఏందబ్బా కిచెన్ లో సౌండ్ అవుతుంది ఏందని. మధ్యాహ్నం 2 అయింది టైము. తింటున్నారు ఇక మా వాళ్ళు అరుస్తూనే ఉంటారండి. వాయిస్ ఓవర్ ఇస్తుంటే చూడండి ఎంత అల్లరి చేస్తారు. ఇక ముఖ్యంగా వీడికి కెలికిచ్చి కొడతా ఉంటాడు వాళ్ళు అక్కడ చూడండి. మళ్ళీ ఏమి మెరగనట్టు చేస్తాడు. కొట్టిండు. మా పిల్లలు ఏంటంటే జోకు కొట్టుకుంటారు, నవ్వుతారు. మళ్ళీ నేను దెబ్బ తగిలింది అనుకో నవ్వుతారు. వాళ్ళని చూసి మాకు నవ్వాలా ఏడవాలా చెప్తారు. నా మీద కోపంగా ఉన్నప్పుడు గోర్చిక్కుడుగా తెస్తారు మా ఆయన. దెబ్బ వంట చేద్దామని అనుకో, చేతకానప్పుడే గోర్చిక్కుడుగా తెస్తారు. అవి గిల్లి కడిగి ఉడకబెట్టి మళ్ళీ ఎన్ని చేస్తారు, పెద్ద సంచి నిండా పోసుకొస్తారు వీళ్ళకి ఇష్టం అని కదా. అవును, ఒక్కటి నేను మొన్న చూసా, కూతుర్ని మమ్మీ మమ్మీ అనకూడదా? కూతుర్ని మమ్మీ అమ్మ అంటే మన కూతురు అమ్మతో అనుకుంటాం మనం, అమ్మ అమ్మని అంటాం. కాకపోతే ఇంగ్లీష్లో మమ్మీ మమ్మీ చిన్నప్పుడు చాలా వాడు. దీవెనమ్మ కూడా అంటాను నేను, మమ్మీ అంటాం. దాంట్లో కూడా మమ్మీ అనకూడదు కూతుర్ని, మమ్మీ ఎట్లా అంటారు అంట. నాకేది ఏం అర్థం కాదు. చాలా మంది అంటారు మమ్మీ అంటే ఏముంది దాంట్లో, మమ్మీ అంటే ఏదో ఇంగ్లీష్ ఉన్న దయ్యం అనుకుంటారు ఏంది. చిన్నప్పటి నుంచి అట్లా పిలిచిన అలవాటు అయిపోయింది. ఇంకా దీవెన్ నాన్న ఎట్లా చేస్తా చెప్పు గొడవ పెట్టుకుంటే. ఇద్దరు ఏం చేయరు, మా గొడవలు అట్టుంటాయి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే. నేను కిచెన్ నుంచి కదలని ఆ రోజు ఎక్కువ పని చేస్తా, ఎక్కువ నీట్గా క్లీన్ చేస్తా. రాను అసలు కిచెన్ లో నుంచి నీట్గా. ఎప్పుడు కొట్టారా నన్ను మీరు? మా దీవెన బాబు చెప్తాడు, నాన్న ఎప్పుడన్నా కొట్టిందా నన్ను? తమ్ముడు నా
అమ్మని కొడతా నువ్వు మళ్ళీ నాన్న కొట్టేది మర్చిపోయినావా? జోక్ కాదు, గొడవ పెట్టుకున్నాడు సీరియస్గా. కొట్టారా? వాళ్ళ ముందు కూడా ఎప్పుడు గొడవ పడ్డా పెద్ద పెద్ద గొడవలు ఏం రావు, డిస్కషన్ అవుతుంది దేని గురించి అయినా. డిస్కషన్ వేదేనా, గొడవలు వేదు. మనం ఇట్లా ఇంట్లో ఇట్లా ప్రవర్తించాం అనుకో, పిల్లలకి కూడా అదే అలవాటు అయిపోయింది అనమాట. డిస్కషన్ అంటే నువ్వు తమ్ముడు చేసుకుంటా చూడు, చాక్లెట్ కాడ నేను వెనక పెట్టినా నువ్వు ముందు పెట్టినావు, నేను లోపల మడిచి పెట్టినా, ఇది ఎవరు తీశారు నాది, అలాంటి డిస్కషన్ ఎంత చేస్తారు తెలుసా? చాక్లెట్ ఆ కవర్ కొంచెం జరిపినందుకు గంటన్నర చేస్తారు వీళ్ళిద్దరు డిస్కషన్. ఆఖరి మళ్ళీ మొత్తం అయిపోయిద్దా 2 నిమిషాలు కాగానే ఒక బయట తింటారు, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టా తమ్ముడు అక్క ఇట్లా చేస్తారు. ఎమ్మటే అక్క నువ్వెంత తిన్నావు, ఇగో నేను ఇంత తిన్నా చూడు అక్కడ, నాది అప్పుడే సగం అయిపోయింది. దీవెన అనేమో దాచి పెట్టి తింటది. దీవెన గడ మొత్తం అయిపోవాలి. పొద్దున కూడా వాళ్ళ నాన్న రోజు ఒక చాక్లెట్ ఒక కూల్ డ్రింక్ తీసుకొస్తుండు. ఏమైతుందంటే మొత్తం తినే అక్క నాది అప్పుడే సగం అయిపోయింది అక్క. అసలు వాడికి గింతుంది, నేనేమో ఇంత ఉంచుకున్నా. ఎంత ఉంది నేను ఇట్లా ఒక బయట తినాలనిపిస్తుంది, అయిపోతుంది. ఇప్పుడు నువ్వు ఇది నీ చాక్లెట్ పట్టుకో, ఇప్పుడు దీవెన ఎంత ఉంది నీది, నాది ఎంత ఉంది, అందుకని కొంచెం కొంచెం తింటా. తినాలనిపిస్తుంది, తింటాడు, మళ్ళీ అయిపోతుందని బాధ. కొనుక్కుంటారు. ఇక్కడ ఏసీ వేసారని మధ్యాహ్నం లేస్ వద్దు మరి తినొద్దు. ఇప్పుడు అన్నం పెడతా అంటే ఇందాక వద్దన్నారు, నేను స్నానానికి వెళ్ళినా, వచ్చేసరికి మళ్ళీ అందరు పెట్టుకుని తింటారు. ఇందాకేమైంది, ఒక 2 నిమిషాలనే ఆకలి పెరిగిందా? నేను ఉప్పు ఏమంటుందా? చెప్పకండి తినకపోతే. మా దీవెన్ బాబుకి అయితే గుసగుసలాడుతున్నాడు. దీవెన కొట్టిద్ది, నేను కొడతా, వాళ్ళ నాన్న కొడతాడు. దీవెనికి రోజు తన్నులే పడతాయి. కొట్టడం బాగా మామూలుగా. ఇక మంచం ఎగరొద్దురా అంటే ఎగురుతాడు. ఇది ఒకటి మాత్రం బ్యాడ్ హ్యాబిట్ దీవెన్ది. జుట్టు బాగుంది కదా దీవెన్ బాబు, జుట్టు పెంచిన తర్వాత. కర్రీ ఎట్లుంది, బాగుందా? గోచిక్కుడే వాళ్ళు సపరేట్ కూర్చొని తింటారు. దిగు దీవెన్ బాగుంటదని లుక్. లైటింగ్ లేదు కొంచెం, ఇది ఒకటే లైట్ తో చేస్తుంది. సీలింగ్ లైట్స్ మర్చిపోయి వేయడం. ఇంకా వీడియో అయితే అయిపోయింది. దీవెన్ నాన్న నేను అరుచుకుంటే నువ్వేం చేస్తావు? అసలు వాడు పట్టించుకోడు, వాడి పని వాడిదా. ఇంకేమున్నాయా అని ఎవరు పట్టించుకోగా, మనం ఈ ఫ్రిడ్జ్ లో ఏమున్నాయా అని తిందామని చూస్తాడు వాడు. అప్పుడు ఒక పెద్ద గొడవ అయింది, అది కూడా మా ఐఫోన్ పాత స్టాండింగ్ పెట్టి అలా మొత్తం ఇల్లు మొత్తం రింగ్ లైట్ కి రింగ్ లైట్ కి పెట్టినా. అప్పుడు ఏసీ కొన్నప్పుడు ఏసీ ఫిట్ చేయడానికి వచ్చారు వాళ్ళు. రింగ్ లైట్ తో వీడియో తీసినాం కదా, సారీ లైట్ పెట్టి కెమెరా దాన్ని పెట్టి ఇక్కడ తీసినాం మొత్తం. అది తీసుకెళ్లి బాల్కనీ అట్లే పెట్టేసి వచ్చిన తర్వాత ఫోన్ కనపడట్లేదు. లేవు, ఇట్లానే ఉండే ఒక ఇక్కడ ఇంకా మొత్తం ఇట్లా ఓన్లీ మా అమ్మ మా నాన్న అరుస్తుంటే మా అమ్మ అదే ఆ ఫోన్ సైలెంట్ లో ఉంటది. ఫోన్ అంటే చేద్దాం అనుకుంటే దాంట్లో సిమ్ ఉండదు, ఓన్లీ వీడియోస్ పర్పస్ వాడతాం అనమాట. ఆ ఫోన్ ఈ ఫోన్ అదనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంట్లో గొడవ పడితే మీరు అన్నం బాగా తింటారా, అసలు తినడం మానేస్తారా? నేను తినను, నాకు తినాలనిపించదు.
కాకపోతే మా ఆయన పిలుస్తా తిన్నారండి అన్నమని. ఆకలి నీకు ఆకలి అవుతుంది. వాటి